మొత్తానికి మనతో పాటు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఉన్నారు. మరి నిన్న నుంచి కూడా అతను ముఖం విరిసి అంటే ఆనందంతో వెళ్లి విరిసిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు జరిగిన పరిస్థితికి మరి ఒకసారి మరి డీలాపడ్డ పరిస్థితి, ప్రతి బీసీ సోదరుడి యొక్క ముఖంలో కూడా కొంచెం డీలాపడిన పరిస్థితి. రైట్, చెప్పండి, ఈ రోజు ఏం జరిగింది? నిన్న చాలా సంతోషంగా ఉన్నారు, మీరు అంటే మీడియా కూడా మాట్లాడారు. మరి ఈ రోజు జరిగిన పరిస్థితి ఏంటంటారు? తదుపరి జరగనున్న పరిస్థితి ఏంటంటారు? అంటే ఎప్పుడు కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి కోర్టులలో బీసీ రిజర్వేషన్ల మీద కోర్టులు ఎప్పుడు కూడా బీసీలకు అనుకూలంగా లేవు. మా వాదనలు ఎన్ని వినిపించినా బీసీల యొక్క వాదనలు కోర్టుల ముందు అరణ్యరోధంగా మారింది. ఇతర వర్గాలకు జనాభా దామాష ప్రకారం ఇచ్చినప్పుడు బీసీలకు జనాభా దామాష ప్రకారం కాకుండా కనీసం 18% తగ్గించి 42% ఇచ్చిరని చెప్పినప్పటికీ కూడా మా విషయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఇవాళ స్టే ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము అడుగుతున్నాం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 50% సీలింగ్కి అదనంగా ఇచ్చినప్పుడు ఎందుకు స్టే ఇవ్వలేదు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో సుదీర్ఘమైనటువంటి వాదన విన్న తర్వాత 50% సీలింగ్ దాటిన తర్వాత మరి ఎందుకు ఆ రిజర్వేషన్లు వ్యతిరేకించలేదు? అంటే ఇతర సామాజిక వర్గాలకు 50% కంటే మించి ఇచ్చినప్పుడు మాత్రం వాళ్ళ కంటికి కనపడదు. బీసీలకు మాత్రం 50% ఇది పైగా జనాభా ఉండి అది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నప్పటికీ కూడా బీసీల విషయాలు ఏవి కూడా పరిగణలోకి తీసుకో. అంటే ఇది చిన్న చూపు అంటారా, వివక్ష అంటారా, బీసీల పట్ల చూపుతున్న విముఖత అంటారా? 100% కోర్టులలో బీసీల పైన వివక్షతే ఉన్నది. ఇవాళ మేము అంటున్నాం, ఇందిరాసాని కేసు, కృష్ణమూర్తి కేసు అనేది కులగణన జరగకముందు, ఎంపారికల్ డేటా లేకముందు అదే పాత తీసుకొని 1992లో ఉన్నటువంటి జడ్జిమెంట్ని తీసుకొని పదే 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 ఇచ్చి బీసీలను రాజకీయంగా ఎన్ని రోజులు గొంతుకు వస్తారు, ఎన్ని రోజులు దక్కేస్తారు? ప్రజాస్వామ్యం అంటే కొద్ది శాతం మందే పరిపాలన చేయడమా? కొద్ది శాతం మంది రాజకీయ రంగంలో ఉండడమా? మెజార్టీగా ఉన్నటువంటి బీసీలు పరిపాలన చేయొద్దా? అంటే ఈ దేశంలో బీసీలు పుట్టడమే పాపం అయిపోయిందా? ఇలా మీరే అగ్రవర్ణాలే అగ్రకులాలే ఉండండి. ఈ దేశానికి పట్టాడు అన్నం పెట్టింది మేము, దేశానికి సాధింది మేము, ఈ బంగ్లాలు కట్టింది మేము, రోడ్లు వేసింది మేము, అదేవిధంగా ఈ దేశానికి సమాజానికి సేవ చేసింది మేము. అట్లాంటి సేవ చేసినటువంటి కులాలను మా ఆకాంక్షలను పట్టించుకోకుండా ఏకపక్షంగా తీర్పులు ఇచ్చుకుంటా ఎన్ని రోజులు బీసీలను గొంతుకు వస్తారు? ఇది సామాజిక విప్లవం వస్తుంది. అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు, అసెంబ్లీలో చట్టం చేసినప్పుడు, అది చట్టం చేసినప్పుడు కూడా మీరు ఈ విధంగా చేస్తే ఇవాళ ఎవరికి చెప్పుకోవాలి మా గూడు? అంటే ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి వస్తే మీకు ఇవన్నీ కూడా పోయే అవకాశం ఉంది కదా, సమస్య పోయే సమస్యలే కాదంటారా? ఇప్పుడు ప్రధాన కారణం బీసీ రిజర్వేషన్లు ఇలా ఆగిపోవడానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీనే. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది. మేము మొదటి నుంచి చెప్పినాం, ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కావాలంటే 9th షెడ్యూల్లో పెట్టాలని. 9th షెడ్యూల్లో పెట్టాలంటే అసెంబ్లీలో బిల్లు చేసి పంపిస్తే 6 నెలలు అయింది, ఢిల్లీలో అక్కడ హోల్డ్ చేశారు. కనీసం గవర్నర్ అన్న అసెంట్ చేయాలని చెప్తే గవర్నర్ గారు కూడా ఇలా 15 రోజులు అయింది, గవర్నర్ దగ్గరనే పెట్టింది. ఇలా వాదనలు జరిగినప్పుడు పదే పదే న్యాయమూర్తులు ఒకటే ప్రశ్న వేశారు, అసెంబ్లీలో చేసినటువంటి బిల్లులకు అసెంట్ అయిందా, వారి ఆమోద ముద్ర చేశారా అంటే కాలేదు. కాబట్టి చట్టం ఎట్టయితుంది? గవర్నర్ ఆమోదం లేకుండా చట్టం కాదు కాబట్టి మేము అంగీకరించేది లేదన్నారు. కాబట్టి ఇది స్పష్టంగా ఇప్పుడు రాజ్భవన్, రాష్ట్రపతి భవన్ ఎవరు ప్రభావితం చేయగలుగుతారు? రాష్ట్ర ప్రభుత్వం ప్రభావితం చేయలేదు, కేంద్ర ప్రభుత్వమే చేయాలి. కేంద్రంలో ఎవరు ఉన్నారు? బీజేపీ ఉంది. కానీ ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇస్తారు, కానీ అక్కడ మాత్రం చట్టం చేసినప్పుడు మాత్రం, చట్టాలు చేయాల్సినటువంటి దగ్గర మాత్రం 9th షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి మాత్రం, గవర్నర్ దగ్గర రాజ్భవన్ దగ్గర సంతకం పెట్టాల్సిన చోట మాత్రం ప్రభావితం చేయలేదు. ఇది కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా ఇలా అర్థమవుతుంది కదా. ఒక దిక్కేమో రిజర్వేషన్ వ్యతిరేకులు, ఒక దిక్కు కోర్టులలో పిటిషన్ వేస్తారు, మా నోటికాడి ముద్దను గుంజేసుకుంటారు. ఇంకొక వైపు ఏమో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా ఇంత వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతుంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మా ముందున్న కర్తవ్యం, ఖచ్చితంగా మేము రేపు హైదరాబాద్లో సమావేశం అవుతాం, బీసీ సంఘాలు అందరం అవుతాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మాకు జరిగినటువంటి చివరిగా మరో ప్రశ్న, మరి అధికారం మీదైతే పై చేయి మీద అయితే కదా, ఇచ్చే చేయి మీద అయితే కదా, అడిగే చేయి మీద కాదుకుండా ఉంటుంది కదా, మరి కింద చేయి ఎందుకు, పై చేయి ఎందుకు కాలేకపోతున్నారు? ప్రథమ శ్రేణి నాయకులుగా ఎందుకు రాలేకపోతున్నారు? ఇది బీసీ నాయకులున్న చైతన్యం లేకపోవడం అంటారా? బీసీలలో చైతన్యాన్ని అగ్రకుల రాజకీయ పార్టీలు చంపేస్తారు. ఇలా దోసుకున్నటువంటి డబ్బుతోటి అక్రమంగా 100,000 కోట్లు దోసుకున్నటువంటి అగ్రకులాలు దోసుకున్నటువంటి సొమ్ముతోటి ఇలా విచ్చలవిడిగా పేద ప్రజల్ని వాళ్ళ బలహీనతలను ఆసరాగా చేసుకుని డబ్బు పంపిణీ చేసి లిక్కర్ సీసాలు పంచి బిర్యానీ పొట్టాలు పెట్టి ఇవాళ పేద ప్రజల్ని బీసీలను చైతన్యం కాకుండా ఓట్లు కొల్లగొట్టి దండుకుంటున్నారు. కాబట్టి ఇవాళ బీసీల చైతన్యంగా బీసీల ఓటు బీసీలు ఎక్కేసుకున్నాం.
బీసీల రాజకీయ చైతన్యం ఏముంటే వీళ్ళని దేహి అని భిక్షం అడిగేటువంటి దుస్థితి మాకెందుకు వస్తుంది? కాబట్టి ఇవాళ రాజ్యాంగం కల్పించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏ సామాజిక వర్గం అయితే రాజ్యాధికారాన్ని తమ జనాభా దామాష ప్రకారం వాళ్ళు ప్రాతినిధ్యం పొందలేకపోతారో ఆ జనాభా దామాష ప్రకారం ఉండాలనే ఒక తపన రాజ్యాంగంలో ఉంది కాబట్టి దానికోసం పోరాటం చేస్తున్నాం. ఇవాళ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి బాధ్యత కోర్టుల మీద చట్టాల మీద లేదా? కాబట్టి దీనిని అంతా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఇది ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. మేము బీసీ లోకానికి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా, ఇప్పటి వరకు అప్డేట్ అన్న ఇప్పుడు న్యాయమే జరుగుతుంది, అన్యాయం బీసీలకు జరగదని తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తుందంటే కోర్టుకు ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆయన గౌరవించాల్సిన బాధ్యత కోర్టుకున్నది. నిన్న వాళ్ళ వాదనలు విన్నారు, ప్రభుత్వం తరపున కూడా మా యొక్క సింఘవి గారు విన్నారు, ఇవాళ ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏజీ గారు చెప్పారు. కంప్లీట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ దేశంలో ఉన్నటువంటి జడ్జిమెంట్లకు సంబంధించిన రిలవెంట్ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో నేను చేసినటువంటి ఎందుకు చేయాల్సి వచ్చిందో వాటి స్థితిగతులు ఏంటి కూడా ఇవాళ కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ విన్న తర్వాత ఆయన ఎలాంటి ఈ రీజన్తో నేను స్టే ఇస్తున్నానని చెప్పలే, జస్ట్ స్టే అన్నారు అంతే మాత్రం వరకే. మిగతా విషయాలు వచ్చిన తర్వాత ఎందుకు అన్నది మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మూడో విషయం ఏంటంటే ఇది టెంపరీగానే చూడాలి తప్ప శాశ్వతమైనటువంటి స్టే కాదు అన్నది గుర్తు చేస్తున్నా. వివరమైన ఒక సమస్య వచ్చినప్పుడు పంచాయతీ మన కాడికి వచ్చినప్పుడు ఇద్దరు వైపు వాదనలు వింటాం, విన్న తర్వాత వాళ్ళకు కూడా కొంత సమయం ఇస్తే వాటిని ఏమున్నాయి పూర్వపరాలు పరిష్కరించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో ఒక జడ్జిమెంట్ అనేది మనకు వస్తుంది. కాబట్టి 100% మనం చేసినటువంటి దాంట్లో న్యాయం ఉన్నది. పార్లమెంట్ అసెంబ్లీ సాక్షిగా ఇవాళ మనం చేసినటువంటి రెజల్యూషన్ని అన్ని పార్టీలు ఆమోదించినాయి. ఇంపీరికల్ డేటాలో మనం టెస్ట్ 3 టెస్టులో మనం పాస్ అయి ఉన్నాం. కాబట్టి ఇదే బేస్, ఆ బేస్ని ఈ కోర్టు కూడా గౌరవిస్తుందన్న నమ్మకం మాకున్నది. దీంట్లో అసలు ముద్దాయిలు ఎవరు అంటే బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు కేసేపిచ్చిరు, బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో అనౌన్మెంట్ చేయకుండా దోషులుగా మిగిలిపోయినారు. ఈ రాష్ట్రంలో అవకాశం వచ్చినప్పుడు ఇంప్లీడ్ అవ్వాల్సినటువంటి అవసరం దగ్గర కూడా ఇంప్లీడ్ అవ్వలేదు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో అయినా దేశంలోనైనా ఒక ఇంపీరికల్ డేటా వచ్చిన తర్వాత ఏ జడ్జిమెంట్స్ రాలేదు. జడ్జిమెంట్ వస్తే మన రాష్ట్రమే ఫస్ట్ అవుతుంది. అందుకని ఇది హిస్టారికల్ డిసిషన్ అవుతుందని తెలియజేస్తున్నా. ఏది జరిగినప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా ఇంట్లో 4 బిడ్డలుంటే ఒక బిడ్డ వీక్గా ఉన్నప్పుడు ఆర్థికంగా సామాజికంగా కొంత తన వెనుకబడి ఉంటే ఆ బిడ్డ ముందుకు రావడం కోసము తల్లి ఎన్నో పురుటు నొప్పులు అనుభవించి ఎన్నో చేస్తుంది. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డల యొక్క స్థితిగతులను పెంచడం కోసం కూడా రేవంత్ రెడ్డి గారు దాని సపోర్టివ్ డాక్యుమెంట్ చేసి ఈ సమాజం ముందు పెట్టినారు. ఇది దాపరికం లేదు. ఇవాళ జరిగిన జడ్జిమెంట్ కూడా ఆర్గ్యుమెంట్స్ కూడా అన్ని ఆన్లైన్లోనే జరిగినాయి. కాబట్టి ఇక్కడ ఎవరిని మనము మభ్యపెట్టాల్సి అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నా కూడా బీసీ రాత మారట్లేదు, బీసీ నుదుట గీత మారట్లేదు అంటే కూడా బయట వినిపిస్తుంది. మీరు బీసీ నాయకురాలుగా మీరు ఏమంటారు? బీసీ నాయకురాలుగా మా రాత మార్చనీక రేవంత్ రెడ్డి రూపంలో వచ్చిందని నేను తెలియజేస్తున్నా. ఆయన రాహుల్ గాంధీ అనుకున్నారు, రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. దానికోసం కావాల్సినది ఒక రిజల్ట్ అంత ఈజీగా ఇస్తే కష్టం ఎట్లా తెలుస్తుందన్నా తెలియదు కదా. కాబట్టి ఆ కష్టం ద్వారా వచ్చే రిజల్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో 100% 40% కొంతమంది బీసీ నాయకులు కూడా కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పుడే 9th షెడ్యూల్లో పెడతామని కూడా చెప్పి ఉంటే బాగుండేది కదా అంటూ కూడా కొంతమంది బీసీ నాయకులు అంటున్నారు. మరి మీరేమంటారు? ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ అనేది పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు జరిగినటువంటి అంశం. సో ఆ రోజు దేశంలో నేను అధికారంలోకి వస్తానన్న నమ్మకం నాకున్నది. కాబట్టి ఆ రోజు నేను దీన్ని బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన నేను రాలే నేను. కాబట్టి నా రాష్ట్రం నేను ఎక్కడైతే రాష్ట్రంలో అధికారంలో వచ్చినా అక్కడ నేను అమలు చేశాను. మరి నా చిత్తశుద్ధిలో లోపం ఉందని అంటామా? లేదు కదా. ఉన్న రాష్ట్రంలో చేసిన నా వనరులో నేను ఏం చేయగలుగుతాను? ఫస్ట్ పార్లమెంట్లో అనౌన్మెంట్ జరిగి 9th షెడ్యూల్ అయితే అది మనం శాశ్వత పరిష్కారం అవుతుందని కొంతవరకు ఊరట చెందుతామని అనుకున్నాము. కానీ అది జరగలే. బీజేపీ రాజకీయ కోణంలో ఇవాళ రాష్ట్రపతికి మనం బిల్లు పంపించి 6 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా బిల్లు పైన ఎలాంటి స్పందన లేదు. 3 నెలల కన్నా ఎక్కువ ఉంచుకోవద్దని చెప్పింది కదా సుప్రీంకోర్టు. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల గురించి మాట్లాడే సోకాల్డ్ మేధావులంతా కూడా మనువాదులంతా కూడా మరి అదే గవర్నర్ రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బిల్లుల గురించి కూడా చెప్పాలి. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? గతంలో జరిగిన ఇంద్రసహాని కేసు గురించి మాట్లాడితే అది ఎప్పుడు కూడా పొలిటికల్ సిస్టమ్ గురించి మాట్లాడలే. ఆ కేసు కేవలము ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడింది. మరి అలాంటప్పుడు దీనికి దానికి పొంతనేంటి అంటున్నా. తలకు ఏమంటారు మొండానికి సంబంధం ఉన్నట్టుగా మనం చెప్తున్నాము. అది కాదు కదా. సో ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కోర్టు గౌరవించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కోర్టు ఇందుకోసం చేస్తుందని చెప్పలే ఇప్పటివరకు. కాబట్టి మనం కూడా కోర్టుకి కొంత సమయం తీసుకుందని అనుకోవాల్సిన అవసరం ఉన్నది. 4 వారాల తర్వాత గవర్నమెంట్ తరఫున నా యొక్కవి ఇంప్లీడ్ అవ్వమని చెప్పింది. వాళ్ళకి సంబంధించినటువంటి 2 వారాల్లో చేయమని చెప్పింది. కాబట్టి కొంత సమయం అవసరం ఉన్నది. బీసీ బిడ్డలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. కాంగ్రెస్ ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది. ఇచ్చింది ఈ దాకా పట్టుకొచ్చినాక దీన్ని వదిలిపెడతారా?
బుడద రేవంత్ రెడ్డి అంత ఈజీగా లైట్ తీసుకునే క్యారెక్టర్ కాదని మాత్రం చెప్పదలుచుకున్నాను.